హాయ్ అండి. మొన్న నేను వీడియో పెట్టాను కదా, అది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఇది ఇప్పుడు డూప్లెక్స్. ఇది ఇంట్లో నుంచి సెకండ్ ఫ్లోర్కి చూపిస్తున్నాను. సెకండ్ ఫ్లోర్ మెట్ల మీద లైట్లు పెట్టామండి, అంటే ఫోకస్ లాగా లైట్లు. సేమ్ ఇది సెకండ్ ఫ్లోర్కి వెళ్ళడానికి. ఇది కూడా కానీ అది అడ్డం పెట్టారు, అది పొడుగు పెట్టిపియాలి. అది మేము లేకుంటుమి, అది అడ్డం పెట్టారు. పొడుగు పెడితే చాలా బాగుంది. ఇది కూడా దీని స్విచ్లు ఇక్కడ ఇచ్చారు పైన. ఇది సెకండ్ ఫ్లోర్కి వెళ్ళడానికి హాల్లో నుంచి. ఇది డబుల్ లైట్ అండి. ఇక్కడ గ్లాస్ పెట్టాము, ఇక్కడ ఓపెన్ ఉంది కదా, అందుకోసం అనేసి ఏదో లైట్లు వేసాను. 4 ఇట్లా, ఇవేమో 2 పెద్ద మధ్యలో గోడకి 4 ఫోకస్ వచ్చేటట్టు. ఇది 2 ఇలా కొంచెం గోడకు మంచి లుక్ కనపడడానికి కోసం అనేసి అలా మెట్ల దగ్గర పెట్టాము. చాలా బాగున్నాయి లైట్లు. ఇది డబుల్ లైట్ కదా, డబుల్ లైట్కి ఇట్లా మొత్తం గ్లాస్ వేయించాము. ఓపెన్ ఉంటుంది ఇక్కడ సెకండ్ ఫ్లోర్లో. ఇది ఇక్కడ జూమర్ వస్తుంది. ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంది, మంచిగా హాల్ లాగా ఇలా ఉంటుంది. ఇది గ్లాస్ డోర్ పెట్టామండి, ఎందుకంటే ప్లానింగ్లో ఏది ఉందో అదే పెట్టేసాం మేము. గ్లాస్ డోర్ ఇది బాల్కనీలో పోవడానికి. ఇది అంటే చిన్నగా ఉంది, చైర్లు పట్టవు అంటే పెద్ద డోర్ ఒకటే పెట్టాము గ్లాస్ది. లేకపోతే మామూలుగా 2 డోర్లు పెట్టేది గ్లాస్వి, అలా కాకుండా. ఇది దేవుని రూమ్ అండి. ఇంకా మొత్తం కాలేదు, పెయింటింగ్ అవుతుంది. ఇలా పెయింటింగ్ అవుతుంది. దీంట్లో అయితే పెయింటింగ్ ఏం అవసరం లేదు, పైన సీలింగ్కి తప్ప. ఇది మేము స్వస్తికి వేయించాము పైన. ఇది ఇంకొక రూము. ఇదొక రూము, సేమ్ కింద ఎలా ఉందో అలానే ఒక రూము, బెడ్రూమ్. ఇది కిటికీ, ప్రొఫైల్ లైట్ కొంచెం మోడల్ చేంజ్ ఉంది. ఫస్ట్ దాంట్లో వేరే ఉంది, ఇప్పుడు వేరే ఉంది. ఇది ఇలా ఉంటుంది. ఇలా ఆ బెడ్రూమ్లోకి వెళ్ళి చూస్తే ఇది దేవుని రూమ్ పక్కన ఇది బెడ్రూమ్, ఈ బెడ్రూమ్. ఇది ప్రతి ఒక్క రూమ్లో బాత్రూమ్ పెద్దగా ఉందండి, అది వేరే తీరుగా చేయించాము మేము. అది కంప్లీట్ అయినాక పెడతాను నేను అది. ఇది బెడ్రూమ్లలో అన్నీ ఈ రకంగా చేయించాము. కింద హాల్లో కిచెన్లో వేరే తీరు ఉంది, బెడ్రూమ్లలో ఇది ఉంది. ఈ మోడల్గా కొంచెం తేడా, కొంచెం చేంజ్ చేయించాము. ప్రొఫైల్ లైట్. ఇది ఒక బెడ్రూము. ఇక్కడ అంతా డ్రెస్సింగ్ టేబుల్ వస్తుంది. ఇది ఇక్కడ చిన్న కిటికీ వచ్చింది. ఇవి అండి డబ్బులు అండి. ఇవి అంటే చిన్నగా ఉంది అనేసి ఇక
ఇది మెయిన్ డబుల్ ఉండాలన్నట్టుగా డబుల్ పెట్టించాము లాస్ట్ డోరు. ఇక్కడ బాల్కనీలా సెకండ్ ఫ్లోర్లో బాల్కనీలా వాష్ ఏరియాలో అట్లా వేయించాము. ఈ డోర్ అయితే గ్లాస్ డోర్, ఇది బయటికి వెళ్ళి ఇది ఇక్కడేమో ఈ కలర్ వేయించాము. ఇక్కడ వాష్ ఏరియాకు టైల్స్ వేయించామండి. వాష్ ఏరియా మామూలుగా మంచిగా కనిపించడానికి అన్నట్టుగా కూడా ఇది గ్లాసు ఇలా ఉంటుంది. ఇప్పుడు పెంట్ హౌస్కి వెళ్ళాలి. ఇవైతే మెట్ల దగ్గర ఇలా పెట్టాము. ఇప్పుడు పెంట్ హౌస్కి వెళ్ళాలి. ఇందులో నుంచి సెకండ్ ఫ్లోర్లోకి వెళ్ళి పెంట్ హౌస్లోకి వెళ్ళాలి. లైట్లు అయితే చాలా బాగున్నాయి. పెంట్ హౌస్కి వచ్చాము. పైన ఇది ఇది ఇక్కడ కూడా ఇలా చేసాము. లోపల ఇది ఈ పెంట్ హౌస్లో మొత్తం పెద్దగా పెట్టామండి. ఇంకేం పెట్టలేము. ఇది ఏదో ఫ్యూచర్లో థియేటర్ లాగా ఏదన్నా పెట్టుకోవడానికి వస్తుంది అన్నట్టుగా ఇందులో ఏమీ చిన్నగా చేయలేము. గోడ ఇట్లా మధ్యలో ఏం పెట్టలేము. లాంగ్ ఇట్లానే ఉంది మొత్తము. దీనికి కూడా ప్రొఫైల్ లైట్ ఈ రకంగా 2 వచ్చేటట్టు లాంగ్ ఉంది కదా, సేమ్ పెద్దగా 2 పెట్టాము. ఇలా 2 వచ్చేటట్టు పెట్టాము. కిటికీ దగ్గర బాగుంటుంది, వ్యూ బాగుంది. ఇది 3 ఫ్యాన్లు, అంటే చాలా లాంగ్ ఉందండి ఇది పెంట్ హౌస్. ఇలా చూస్తేనే కనిపిస్తుంది, చాలా లాంగ్ ఉంది. ఇక్కడ మేము పైన కూడా అవి ఉంటాయి కదా వాటర్ ట్యాంకులు పెట్టడానికి కూడా ఇది కూడా పైన బాగుంది. ఇంకా మెట్లు మేము సిమెంట్ మెట్లు పెట్టామండి. మామూలుగా ఇనుము కాకుండా మోడల్గా ఉంటుంది అన్నట్టుగా అలా పెట్టాము. ఇదంతా పైన అండి, చాలా బాగుంది. మేము టైల్స్ వేసాము. మామూలుగా ఫ్లోరింగ్ చేపిస్తారు, మేము అలా చేయలేము. మేమైతే టైల్స్ వేసాము, ఎందుకంటే బాగుంటుంది, నీట్ కడుక్కోవచ్చు. ఫ్లోరింగ్ అంటే ఇట్లా చెక్కల్లాగా అంతా ఇదైపోతుంది, మొత్తం క్రాక్స్ వచ్చినట్టు అన్నట్టుగా చేయించాం. ఇప్పుడు